హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఆస్పిరెంట్స్ నార్మల్గా టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, అసలు సబ్జెక్ట్స్ పక్కన పెట్టేస్తే టైం టేబుల్ ఎలా ఉండాలంటే చూడండి ఫ్రెండ్స్, ఒక పర్టికులర్ మీరు ప్లేస్ ఎంచుకొని ఒక రీడింగ్ చైర్ వేసుకొని చదువుతున్నారు. సో నేను ఈ టైం టేబుల్ రిఫర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు చాలామంది ఒక 8 అవర్స్ చదవాలి, లేదంటే ఒక 10 అవర్స్ చదవాలి, లేదంటే ఒక 12 అవర్స్ చదవాలి అని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, నేను అవేమీ సజెస్ట్ చేయను, కానీ మీకు ఎస్పెషలీ డిసిప్లిన్ చెప్తాను. అంటే రెగ్యులర్గా చదవాలి. రెగ్యులర్గా అంటే ఒకరోజు చదివేసి నెక్స్ట్ నాపు చదువుకోకుండా, మళ్ళీ ఒకరోజు చదివేసి నెక్స్ట్ నాపు చదవకుండా కాదు. నేను నార్మల్గా ఒక బేసిక్, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్కి ఉండాల్సిందే ఒక బేసిక్ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది నార్మల్గా టైం టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్, మనం 5:30కి లేసాము, 8:30 వరకు అంటే 6:30, 7:30, 8:30 ఇక్కడ ఒక 3 అవర్స్ టైం దొరుకుద్ది. ఇక్కడ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి. తర్వాత 8:30 నుంచి మనము లైట్గా ఒకవేళ బ్రేకప్ అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి రావడానికి ఒక 9 అయింది. 8:30 లేదు 9 అయింది. 9 నుంచి 10:30 వరకు ఇక్కడ ఒక 1.5 అవర్ ఏదైనా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి. తర్వాత 10:30 నుంచి ఒక 5 to 10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇక్కడ 11:30, 12:30, 1 ఇక్కడ ఒక 2.5 అవర్స్ ఇంకొక సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి. తర్వాత 1 నుంచి 2 వరకు ఒక 1 అవర్ బ్రేక్. తర్వాత 2 నుంచి 4 వరకు ఒక 2 అవర్స్ ఇక్కడ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి. తర్వాత 4 నుంచి 4:30 వరకు ఒక స్మాల్ బ్రేక్, ఒక టీయో ఒక సమోసాను ఏదన్నా తీసుకోవాలి. తర్వాత 4:30 నుంచి 8 వరకు 5:30, 6:30, 7:30, 8 తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 3.5 అవర్స్ మీకు ప్లస్. తర్వాత చాలామంది 8 to 9, 10 తర్వాత చదవచ్చు, అది వేరే రొటీన్ ప్లాను. ప్రస్తుతానికి మీరు ఇక్కడ నార్మల్గా చదువుకున్న 3 అవర్స్, 4.5 తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 7 అవర్స్, తర్వాత 9, 10, 11, 12 నార్మల్గా చదువుకున్న మీరు 12 అవర్స్ అన్నది పర్ డే కంప్లీట్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అక్కడక్కడ అడ్జస్టబుల్ అవుతుంది టైము. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది 6కి లేస్తారు, 9కి టిఫిన్ చేస్తారు, కొంతమంది 10కి చేస్తారు, కొంతమంది 12కి చదువుతారు, కొంతమంది 12:30కి. అది అడ్జస్ట్ చేసుకోవచ్చు టైం. బట్ స్టాండర్డ్స్గా చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, సబ్జెక్ట్ 5 ఇలా డైలీ ఈ ప్లాన్ ప్రకారం చదివినట్లయితే మనము ఒక 5 సబ్జెక్ట్స్ అన్నది కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత అదే విధంగా ఇప్పుడు ఈ డే అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 డేస్ ఒక మేజర్ సబ్జెక్ట్స్ చదివినట్లయితే ఇంకో 3 డేస్ మేజర్ సబ్జెక్ట్స్ స్టాండర్డ్స్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఈరోజు ఈ టయానికి పాలిటీ చదువుతున్నారనుకో, ఆ వీక్ అంతా పాలిటీ చదవచ్చు. ఒకవేళ ఈ టైంలో హిస్టరీ చదువుతున్నారనుకో, ఆ వీక్ అంతా హిస్టరీ చదవచ్చు. ఒకవేళ ఇప్పుడు మ్యాథ్స్ చేసుకుంటారనుకో, ఆ టైం అంతా మ్యాథ్స్. ఒకవేళ ఇక్కడ రీజనింగ్ అనుకో, ఆ టైం అంతా రీజనింగ్. ఒకవేళ ఇక్కడ కరెంట్ అఫైర్స్ కానీ ఇంగ్లీష్ కానీ అనుకో, అక్కడంతా ఈ వీక్ చేసుకోవచ్చు. బట్ చాలామంది ఏమవుతుందంటే, ఒకసారి మండే మార్నింగ్ పాలిటీ చదివితే ట్యూస్డే మార్నింగ్ పాలిటీ, అలా వాళ్ళ వే ఆఫ్ వేరియేషన్ బట్టి మార్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి ఏమంటే, నేను మ్యాక్సిమం సండే ఎవరైనా కానీ టెస్ట్ సిరీస్ రాయండి. ఎందుకంటే మీరు చేయబోయే మిస్టేక్స్ అన్నది మీకు తెలియజేస్తుంది టెస్ట్ సిరీస్. ఎందుకంటే మనం ప్రిపరేషన్ స్టాండర్డ్ కరెక్ట్గా ఉందా లేదా, అసలు ఏంటి అని. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా కానీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ అయినా, ఏపీ పోలీస్ అయినా, తెలంగాణ పోలీస్ అయినా, తర్వాత ఎస్ఎస్సి అయినా, తర్వాత రైల్వే అయినా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఏ రకమైన టైం టేబుల్ వేసుకుంటే మనకి బెటర్ అనే డౌట్ ఉంటే నాకు ఒకసారి సజెస్ట్ చేయండి. ఆ పర్టికులర్ ఫీల్డ్ వాళ్ళకి ఆ పర్టికులర్ టైం ఫీల్డ్ కూడా ఆ టైం టేబుల్ అన్నది కూడా నేను సజెస్ట్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే పర్టికులర్ టైం టేబుల్ లేకపోతే మీ ప్రిపరేషన్ అన్నది నార్మల్ మోడ్లోనే ఉంటుంది తప్ప ఎక్స్ట్రాడినరీ మోడ్లోకి వెళ్ళదు. చూడండి ఫ్రెండ్స్, కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతుంటారు. వాటిలో మనకి జాబ్ రావాలంటే దానికి కారణం మన దగ్గర యూనిక్నెస్ ఉండాలి, స్మార్ట్ వర్క్ ఉండాలి. హార్డ్ వర్క్ అన్ని వేళలా వర్క్ చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ స్మార్ట్ వర్క్ అయితే వర్క్ చేస్తుంది. ఈ స్మార్ట్ వర్కే నాకు ఏపీ పోలీస్ కానిస్టేబుల్లో జాబ్ తెచ్చిపెట్టింది. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూనే ఉంటాను. మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.